హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కతికే ఛానల్. ఈరోజు థర్డ్ వీక్ నామినేషన్ పూర్తయింది. అంటే ప్రతి మండే నామినేషన్ పూర్తవుతుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఈరోజు థర్డ్ వీక్ నామినేషన్ కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 1 నుండి సీజన్ 8 వరకు ప్రతి మండే నామినేషన్ జరుగుతుంది. అసలు నామినేషన్ అంటే ఏందో కొంతమంది తెలియదు. అంటే బిగ్ బాస్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, కానీ బిగ్ బాస్ ఫాలో అవ్వని వాళ్ళకి నామినేషన్ అంటే ఏందో తెలియదు. ఈ వీడియోలో ఒకసారి నామినేషన్ అంటే ఏందో ఒకసారి డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. నామినేషన్ అంటే ఏంటంటే హౌస్మేట్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరినైతే హౌస్ నుంచి పంపించాలో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని నామినేషన్ అంటారు. ఒక్కొక్క హౌస్మేట్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్ రీజన్ చెప్పి వాళ్ళని నామినేషన్లోకి తీసుకురావాలి. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక హౌస్మేట్ హౌస్లోంచి ఇద్దరిని పంపించడానికి సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని నామినేషన్ అంటారు. అలా నామినేట్ అయిన హౌస్మేట్స్ని వీకెండ్లో నాగార్జున సార్ శనివారం అండ్ ఆదివారం వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు హౌస్ నుండి. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సే. ఎవ్రీ మండే నామినేషన్ ఉంటుంది. వీకెండ్ సండే ఆర్ సాటర్డే ఎలిమినేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనకు నచ్చిన హౌస్మేట్ మనం సేవ్ చేయాలంటే మనం ఓటింగ్ ద్వారా వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ థర్డ్ వీక్లో ఎవరెవరు నామినేషన్లో ఉన్నారో వాళ్ళు మనం ఎలా ఓట్ వేసి వాళ్ళని ఎలా సేవ్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీక్లో ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకునే ముందు అసలు నామినేషన్ చేసే మెథడ్స్ ఉంటాయి కదా, ఐడియాస్ చాలా వావ్ అని చెప్పొచ్చు. ఈ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు నామినేషన్ చేసే మెథడ్స్ మాత్రం ఎక్కడా సిమిలర్గా లేవు. డిఫరెంట్ స్టైల్స్తో డిఫరెంట్ యాక్టివిటీస్తో నామినేషన్ చేస్తున్నారు. ఈ ఐడియాస్ మాత్రం బిగ్ బాస్కి వావ్ అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ టీం ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు. ఈ ఐడియాస్ ఎలా వస్తాయో నాకు అర్థం కావట్లేదు. ఈ వీక్లో ఇప్పుడు దాకా 3 నామినేషన్లు జరిగినాయి. 3 డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి. ఒకసారి వాటి గురించి ఒకసారి తెలుసుకుందాము. ఈ ఫోటో ఫస్ట్ వీక్లో ఫస్ట్ నామినేషన్ చేసిన విధానం. ఫస్ట్ నామినేషన్ విధానం ఏంటంటే ప్రతి హౌస్మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి కదా, ఆ ఇద్దరు ఫోటోలు తీసుకొచ్చి ఆ బండ మీద అతికించాలి. ప్రాపర్ రీజన్ చెప్పి వాళ్ళని నామినేట్ చేయాలి. అలా ప్రతి హౌస్మేట్ ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫస్ట్ వీక్లో 3 చీఫ్స్ సెలెక్ట్ అయ్యారు. ఎవరెవరంటే యశ్విని అండ్ నిఖిల్ అండ్ నైనిక. ఈ 3 చీఫ్స్ హౌస్మేట్ నామినేట్ చేసిన ఇద్దరిలోంచి ఒకరిని సేవ్ చేయొచ్చు, ఒకరిని నామినేట్ చేయాలి. ఈ విధంగా ఈ సీజన్లో ఫస్ట్ నామినేషన్ జరిగింది. నెక్స్ట్ ఈ సీజన్లో జరిగిన సెకండ్ నామినేషన్ మెథడ్ చూద్దాము. ఇది ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈ సీజన్లో సెకండ్ వీక్లో జరిగిన నామినేషను. ఇందులో ఏం లేదు, సింపుల్. ప్రతి హౌస్మేట్ తనకు నచ్చని ఇద్దరు హౌస్మేట్స్ మీద కలర్స్ పోసి నామినేషన్కి సెలెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్లో కనబడుతుంది ఈరోజు జరిగిన థర్డ్ వీక్ నామినేషను. ఈ నామినేషన్ స్టైల్ ఏంటంటే ఒక డస్ట్బిన్లో డస్ట్ ఉంటుంది. ప్రతి హౌస్మేట్ తనకు నచ్చని ఇద్దరిని హౌస్మేట్స్ మీద తల మీద ఆ డస్ట్ పోయటం, ఆ విధంగా నామినేట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ 3 వారాల నామినేషన్ స్టైలు చాలా వావ్ అనిపించింది నాకైతే. డిఫరెంట్ స్టైల్స్. నెక్స్ట్ ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వారంలో ఈ 3వ వారంలో ఎవరెవరు నామినేషన్కి సెలెక్ట్ అయ్యారు, వారిని మనం ఎలా సేవ్ చేయొచ్చో ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్స్గా తెలుసుకుందాం. 3వ వారంలో హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నామినేట్ అయిన వారు ప్రేరణ, నైనిక కూడా ఈ వారం నామినేట్ అయ్యారు. ఫ్రెండ్స్, పృథ్వీరాజ్ కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సాయి మణికంఠ మళ్ళీ ఈ వారం కూడా నామినేషన్లోకి వచ్చారు. నెక్స్ట్ కిరాక్ సీత గారు కూడా ఈ వారం నామినేషన్లో ఉన్నారు. యశ్విని గారు ఈ వారం తొలిసారిగా నామినేషన్లోకి వచ్చారు. ఇదే మొదటిసారి ఎలిమినేషన్లోకి రావడం యశ్విని గారు. ఫ్రెండ్స్, యశ్విని గారు లాస్ట్ 2 వీక్స్ చీఫ్గా ఉన్నారు. ఆ చీఫ్గా ఉంటే నామినేట్ చేయడానికి లేదు. ఈ వారం చీఫ్గా సరిగా చేయకపోవడం వల్ల చీఫ్ పదవి కోల్పోయారు యశ్విని గారు. అందుకని ఈ వారం ఎలిమినేషన్కి వచ్చారు. యశ్విని గారు అండ్ నైనిక గారు చీఫ్ పదవి సరిగా చేయకపోవటం వల్ల ఆ పదవి నుంచి కోల్పోయారు యశ్విని అండ్ నైనిక ఇద్దరు.
ఈ వారం చీఫ్స్ వచ్చి నిఖిల్ అండ్ అభయ్. అభయ్ని హౌస్మేట్స్ సెలెక్ట్ చేశారు చీఫ్గా. ఆల్రెడీ నిఖిల్ ఫస్ట్ అండ్ సెకండ్ వీక్స్లో చీఫ్గా ఉన్నాడు కదా, ఎక్సలెంట్గా చీఫ్ చేసినందుకు కంటిన్యూ చేశారు. అభయ్ని మాత్రం హౌస్మేట్స్ సెలెక్ట్ చేశారు చీఫ్గా. ఈ వారం అభయ్ అండ్ నిఖిల్ చీఫ్ కాబట్టి వాళ్ళిద్దరికి బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా మాట్లాడుకొని వాళ్ళని సెల్ఫ్ నామినేషన్ చేసుకోవచ్చు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని అభయ్ నేను ఉంటానని నామినేషన్లో డైరెక్ట్గా వాలంటీర్గా ముందుకు వచ్చాడు కాబట్టి అభయ్ డైరెక్ట్గా నామినేషన్లోకి వచ్చేసాడు. ఇది ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్లో ఉన్న హౌస్మేట్స్ యొక్క డీటెయిల్స్. మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తాను చూడండి. విష్ణుప్రియ అండ్ ప్రేరణ, కిరాక్ సీత, నైనిక అండ్ అశ్విని, పృథ్వీరాజ్ అండ్ అభయ్ అండ్ సాయి మణికంఠ 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఈ నామినేషన్లో మీకు నచ్చిన హౌస్మేట్ కానీ ఉంటే వాళ్ళని మనం ఓటింగ్ ద్వారా వాళ్ళని మనం సేవ్ చేయొచ్చు నామినేషన్ నుంచి. ఓటింగ్ ద్వారా మనం ఎలా సేవ్ చేయొచ్చో మనం ఒకసారి తెలుసుకుందాము. మీకు నచ్చిన హౌస్మేట్ని బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే డిస్నీ హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ కొడితే బిగ్ బాస్ సీజన్ 8 వస్తుంది. దాని కింద ఈ వారం నామినేషన్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ ఫొటోస్ వస్తాయి. దాంట్లో మీకు నచ్చిన హౌస్మేట్ మీద ఒకసారి ప్రెస్ చేస్తే వాళ్ళకి ఓటు వస్తుంది. ఓటు వెళ్ళిపోతుంది మన తరపు నుంచి. ఆ విధంగా ఈ వారంలో నామినేట్ అయిన మనకు నచ్చిన హౌస్మేట్ని ఓటింగ్ ద్వారా సేవ్ చేయొచ్చు. అలా ఎక్కువ ఓట్లు ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు సేవ్ అవుతారు. తక్కువ లీస్ట్ ఓట్లు వచ్చిన హౌస్మేట్ ఎలిమినేట్ అయిపోతారు వీకెండ్లో. డిస్నీ హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి మనకు నచ్చిన హౌస్మేట్కి ఓటేయడం అదొక మెథడు. నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా ఉంది. ఒక్కొక్క హౌస్మేట్కి ఫోన్ నెంబర్స్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్కి మనం మిస్డ్ కాల్ ఇస్తే మనకు నచ్చిన హౌస్మేట్ ఇచ్చిన నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మన ఓటు ఆ హౌస్మేట్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనం వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఏ హౌస్మేట్కి ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఈ వీడియోలో డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యష్మి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వకుండా బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే యష్మికి ఇచ్చిన నెంబర్ ఇది. ఆ నెంబర్ ఏంటంటే 7997983714కి మిస్డ్ కాల్ ఇస్తే యష్మి సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983713కి మిస్డ్ కాల్ ఇస్తే మన ఓటు విష్ణుప్రియకి వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ ఎక్కువ ఓట్లు వస్తే విష్ణుప్రియ సేవ్ అవుతుంది. కిరాక్ సీత బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983710కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నెక్స్ట్ పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983709కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నెక్స్ట్ ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983708కి మిస్డ్ కాల్ ఇవ్వండి. నెక్స్ట్ నైనిక బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే 7997983706కి మిస్డ్ కాల్ ఇచ్చి మీ ఓటు తెలియజేయండి. నెక్స్ట్ సాయి మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండా బిగ్ బాస్ హౌస్లోనే కొనసాగాలంటే 7997983705కి మిస్డ్ కాల్ ఇచ్చి మీ ఓటుతో సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అభయ్ నవీన్ బిగ్ బాస్ హౌస్లో నుంచి ఎలిమినేట్ కాకుండా ఈ వారం బిగ్ బాస్ హౌస్లోనే కొనసాగాలంటే 7997983701కి మిస్డ్ కాల్ ఇచ్చి మీ ఓటుతో సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వారం మొత్తం 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. డిస్నీ హాట్స్టార్ యాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన హౌస్మేట్కి ఓటు వేయచ్చు, లేదా హౌస్మేట్కి ఇచ్చిన నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి మనం ఓటు వేయచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన హౌస్మేట్కి సపోర్ట్ చేయండి ఓటు వేసి. ఫ్రెండ్స్, మీరు బిగ్ బాస్ని చూడాలంటే డిస్నీ హాట్స్టార్ యాప్లో చూడొచ్చు. ఈసారి సీజన్ బాగా సక్సెస్ అయిద్దని నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు నామినేషన్లో చాలా పోటాపోటీగా జరిగింది హౌస్మేట్స్ మధ్య కాంపిటీషను. నెక్స్ట్ వీక్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వారం మీరు ఏ హౌస్మేట్కి ఓటేసి సేవ్ చేస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ సీజన్లో ఎవరు విన్ అవుతారో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 8 నెక్స్ట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.